గురుగారు, మనం ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ప్రతి అంగుళం చూస్తూ ఉంటాం, వాస్తుపరంగా కట్టుకుంటున్నామా లేదా అని. అంటే 100కి 100% వాస్తు ప్రకారం కట్టుకుంటామా? అది ఫ్లాట్ కానీ, డూప్లెక్స్ హౌస్ కానీ, ఇండిపెండెంట్ హౌస్ కానీ 100% ఉంటుందా అసలు? ఒకవేళ ఉన్నా ఉండకపోయినా వాస్తు ఫలితాలు మాత్రం ఏదో రకంగా ఇబ్బంది పెడుతూనే ఉంటున్నాయి అని చాలామంది వాపోతూ ఉంటారు. అంటే ఎంత బాగా కట్టుకున్నా కానీ ఫలితాలు రావట్లేదు, ఏదో సమస్య వెంటాడుతుంది అని చాలామంది అంటుంటారు. కారణాలు ఏంటంటారు? సాయిరామ్ సాయిరామ్ అమ్మా, ఎవ్వరం కూడా మనం పర్ఫెక్టెడ్గా వాస్తు ప్రకారం కట్టుకోలేమమ్మా. ఎందుకంటే దాని వెనకాల మన కర్మ బలాన్ని బట్టే కట్టుకుంటాం. ఎంత మంచి వాస్తు ప్రకారం డిజైన్ చేయించుకొని ఊహకు అందని విధంగా పరిపూర్ణంగా మనం ఒక ప్లాన్ని తయారు చేసుకొని గృహ నిర్మాణం ఆరంభం నుంచి ప్రవేశం వరకు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందమ్మా. ఎందుకంటే మంచి డిజైన్, మంచి కొలతలకు, వాస్తుకు అనుకూలంగా, అంటే అక్కడ ఉన్న ప్రాథమిక సూత్రాలను అనుకూలంగా గృహ నిర్మాణం అనేది జరగాలి. కానీ మనం అక్కడ ఎప్పుడైతే మనం ఇలా జరుపుకొని కట్టుకున్నా కూడా కొంతమంది సత్ఫలితాలు రాక ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు మీరు. వాస్తవానికి సత్ఫలిపోవడానికి అనేక కారణాలు ఉంటాయండి. అందులో అతి ప్రధానమైనది గృహ ఆరంభం అయిన 27 రోజుల లోపల పనులు గావించుకోవాలి. ఈరోజు మనం శంకుస్థాపన ముహూర్తం పెట్టుకున్నప్పుడు అమ్మ ముహూర్త బలం కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటేనమ్మా ముహూర్త బలంలో ఎప్పుడైనా కూడా ఆది, బుధ, గురు, శుక్ర వారములు చాలా అతి ఉత్తమమైనవి అన్నమాట. అలాగే మనకు సోమ, మంగళ, శని అనేవి కొంచెం అధిమ ఫలితాలు ఇస్తాయి, అనుకూలమైన ఫలితాలు ఇవ్వవు అన్నమాట. బుధ, గురు, శుక్రవారాలు చాలా మంచివండి. ఆదివారం కూడా చాలా మంచిది అన్నమాట. అయితే అప్పుడు కంపల్సరీ చరలగ్నంలో ముహూర్తం అయి ఉండాలి. అది కూడా ప్రభాత సమయంలో చేయాలి. ప్రభాత సమయంలో ఎటువంటి మనకు దుర్ముహూర్తాలు లేకుండా సరైన ముహూర్త బలము పెట్టుకొని ఆ కుటుంబ సభ్యులు ఎటువంటి మైలతో కూడి ఉండకూడదమ్మా. ఎందుకంటే నేను వాస్తు ప్రకారం ఇంతకంటే ఏం వాస్తు కడతామండి, ఇంట్లో వచ్చిన తర్వాత అసలు ఏ ఫలితాలు రే ఉన్న 10 ఎకరాలు అమ్ముకున్నా అని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు ఎక్కడ నష్టపోతున్నారు, ఎక్కడ తెలియక ఎక్కడ పొరపాట్లు చేస్తున్నారని మనం ఆలోచన చేస్తే శంకుస్థాపన మీద చాలా విశేషం ఉందమ్మా. శంకుస్థాపన బలం అనేది 100-200 సంవత్సరాలు బలాన్నిచ్చే గృహాలు ఉన్నాయమ్మా, ఇప్పటికి కూడా ఉన్నాయి. కొన్ని గృహంలో నేను వాస్తు చూడడానికి వెళ్తూ ఉంటాను. వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఇట్లా కూర్చుంటే గజములు నడుస్తున్నట్టు, సముద్రపు ఘోష, అంటే సముద్రపు అమ్మవారు ఉంటుంది, లక్ష్మీదేవి నివాసం కదా, అంటే ఆ ఇల్లు నివాసంతో ఉందమ్మా. మన హైదరాబాద్లో వాస్తవం చూస్తే చాలా ఇండ్లు ఉన్నాయండి, వాళ్ళకు ధనము, డబ్బు ఏది కొదవలేదు, ఏది. ఎందుకంటే అంత బలమైన ముహూర్తంతో పాటు కట్టుకుంటారు, అదృష్టవంతులై ఉంటారన్నమాట. అయితే ఇక్కడ మనకు మంచి సత్ఫలితాలు రాకపోవడానికి కారణాలు ఏంటిది మనం చూద్దాం. అయితే ఇక్కడ 27 రోజుల లోపల గృహ శంకుస్థాపన చేసుకున్నప్పుడు యథావిధిగా పని చేయాలండి. కనీసం యజమాని కానీ యజమానురాలు కానీ 27 రోజుల్లో కనీసం ఒకసారి అక్కడికి అడుగు పెట్టి రావాల్సి ఉంటుంది. లేని వాళ్ళు కనీసం మన ఎంప్లాయీస్తో కూడా కనీసం శంకుస్థాపన చేసిన మీద వాటర్ అయినా పోయాలి కొంచెం అలా. కానీ మనం ఇవాళ శంకుస్థాపన చేసాం 2 నెలలకు 3 నెలలకు పర్మిషన్ రాగానే అవన్నీ స్టార్ట్ చేసుకుంటూ అప్పుడు ఏంటంటే ఆ ముహూర్త బలం వెళ్ళిపోతుంది, ముహూర్త బలం. అందుకని మన గృహ నిర్మాణం గావించుకునేటప్పుడు ఏదైనా కన్స్ట్రక్షన్ అండి, ఒక విల్లా కావచ్చు, డూప్లెక్స్ కావచ్చు, ఒక అపార్ట్మెంట్ కల్చర్ కావచ్చు, అంతే కదండి, ఒక చిన్న ఇల్లు కావచ్చు, దాంట్లో మనందరి జీవితాలు ఉన్నాయి, మనకు వంశం ఉంది, డబ్బు ఉంది, ఆర్థికంగా అన్ని వ్యాపారం ఉంది. అందుకని చూడండి, కొంతమంది వ్యాపారాలు చేసుకుంటూ రూపాయి సంపాదించుకోలేక నష్టాల పాలై, అప్పుల పాలై, ఊర్లో నుంచి అక్కడ పొలము, ఇల్లు అమ్ముకొని ఇంకో ఊరు కట్టడానికి వచ్చి అక్కడ వాస్తుని కొంచెం నమ్మి కట్టుకున్న తర్వాత బాగుపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎన్నో కష్టాలు, ఎన్నో ఫలితాలు, ఎంతో నరకాన్ని అనుభవించిన వాళ్ళు కూడా ఉంటారమ్మా. ఇంకా కొంతమంది చూస్తే ఎన్నో పూజలు చేసుకొని ఎన్నో డబ్బులు
ఖర్చు పెట్టుకొని హెల్త్ కొన్ని ముండి వ్యాధులు ఇబ్బంది పెడుతుంటాయి, ముండి వ్యాధులు ఇబ్బంది పడుతుంటాయి, అలాగే క్యాన్సర్ లాంటి వ్యాధులు పెడుతూ ఉంటాయండి. కుటుంబ సభ్యులు ఎవరికో ఒకరికి హాస్పిటల్లో ఇబ్బంది పెట్టి ఉన్న ప్లాట్స్ అమ్ముకోవడము, బంగారం అంతా తాకట్టు పెట్టి వాళ్ళని వైద్యం చేయించేసి తర్వాత వైద్యం నయం కాకుండా ఉన్న బంగారం ఉన్న ప్లాట్లు అయిన తర్వాత కూడా ఇల్లు అమ్ముకొని కిరాయి ఇళ్ళు వెళ్ళి నరకం అనుభవించిన వాళ్ళని కూడా నేను చూస్తూ ఉంటానమ్మా. దాని వెనకాల కొన్ని నెగటివ్ వీళ్ళ వెనకాల కొన్ని నెగటివ్ వైబ్రేషన్స్ ఉన్నప్పుడు కూడా జరుగుతాయి. నెగటివ్ వైబ్రేషన్ నెగటివ్ వైబ్రేషన్స్ అంటే వాళ్ళ కన్ను ఉన్నప్పుడు నరఘోష, నరపీడ అంటే తెలియక వీళ్ళని ఏదో రూపంలో సతాయించడం జరుగుతుంది. కొన్ని గృహాలు అలాగనే ఉంటాయండి. అలాగే గృహప్రవేశం చేసేటప్పుడు పొరపాటులండి. అంటే గృహప్రవేశం ఒక విధి విధానం ఉంది. గృహప్రవేశం ఎప్పుడు చేయాలి? రాత్రి వేళలో వీలైనంత వరకు నిషేధం అన్నమాట. ఏదైనా ప్రభాత సమయంలో, ఎందుకంటే శుభాన్ని ఆహ్వానించి శుభాన్ని ఇస్తుందండి. ఆ శుభ సమయాన్ని మనం చేసుకుంటే అది అశుభాన్నే ఇస్తుంది. కాబట్టి ఏదైనా వీలైనంత వరకు ప్రభాత సమయాన్ని మనం ఉపయోగించుకోవడం మంచిదన్నమాట. గృహ ప్రవేశం చేసేటప్పుడు సుమారు ఎందుకంటే అప్పుడే ఒక పుట్టిన పాపతో సమానం అనమాట. అప్పుడే ఒక బేబీ, లిటిల్ బేబీ అనమాట. పెద్ద పెద్ద శబ్దాలు చేయకుండా, గొడవలు చేయకుండా, ఆర్గ్యుమెంట్స్ చేయకుండా శాస్త్రీయ పద్ధతులు అక్కడ ఉన్న అష్టదిక్పాలకులకి ఇంత ఆహారం పెట్టడము, ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం చేసుకోవాలమ్మా. కానీ అలా కాకుండా మనం అనుకున్నది ఒక టైము, మనం గృహప్రవేశం చేసింది ఇంకొక టైము. ఉదాహరణకు చెప్తున్నానమ్మా, ఇలాంటి కొన్ని జరిగినప్పుడు ఏదంటే అవి ఇండ్లు సత్ఫలితాలు ఇవ్వక, ఆ ఇంట్లో వచ్చిన తర్వాత మానసిక ప్రశాంతత లేకపోవడం, శుభకార్యాలు అంటే మ్యారేజెస్ బాగా ఆలస్యం అవ్వడము, వచ్చిన సంబంధాలు అన్నీ వెనుకకి వెళ్ళిపోవడము, పిల్లలకు 30-40 సంవత్సరాలు వచ్చిన పెళ్ళిళ్ళు కాకపోవడం, కొంతమందికి సంతానం లేక ఇబ్బంది పడుతూ ఉండడం. ఆ ఇంట్లో వచ్చిన తర్వాత పిల్లలు ఏంటంటే సంతానానికి ఆశపడుతూ ఉంటారు, కానీ సంతానం అందక కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. చిన్న సహజమండి. కానీ ఇలా లేటు అంటే ముండి వ్యాధులు, పెరాలసిస్ రావడం, అనుకోకుండా హార్ట్ సర్జరీ రావడం, స్టంట్స్ వేయడం, ఇవన్నీ గృహంలో అశుభాలు ఇస్తున్నాయి. ఇలా ఇస్తూ ఉంటే వాళ్ళ వెనకాల తప్పనిసరిగా ఏదో కొన్ని నెగటివ్ వైబ్రేషన్స్ ఇబ్బంది పెడుతుంటాయి ఆ గృహానికి. అప్పుడు ఆ గృహం మంచి ఫలితాలు ఇవ్వదు. లేదా తన యజమాని వెనకాల కానీ, యజమానురాని వెనకాల కానీ, పిల్లల వెనకాల కానీ కొన్ని నెగటివ్ వైబ్రేషన్స్ ఉంటాయండి. నెగటివ్ వైబ్రేషన్స్ అంటే ఇప్పుడు ఉదాహరణ నరఘోష అని ఒకటే చెప్పాను, అనేక రకమైన వైబ్రేషన్స్ ఉంటాయండి, చెప్పుకోలేని వైబ్రేషన్స్ ఉంటాయి. అవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటి వైబ్రేషన్స్ పనిచేస్తూ ఉన్నప్పుడు మనం ఎన్ని పూజలు చేస్తే మాత్రం ఏం లాభము? సత్ఫలితాలు రాక భయంకరమైన ఇబ్బందులు పడుతూ ఉంటాము. అందుకేనండి గృహంలో బాగా కొంచెం బూజు పట్టినట్టు కనపడ్డా కూడా, కొన్ని అశుభ్రతంగా ఉన్నప్పుడు కూడా కొన్ని నెగటివ్ బ్యాక్ సైడ్ ఏదో మనకు వైబ్రేషన్స్ ఉన్నాయని మనం గమనించాలి. అలాగే ఆ ఇంటికి పరిసరాల ప్రభావం బాగుండాలి, చుట్టుపక్కల వాతావరణం బాగుండాలి. ఇవన్నీ లేనప్పుడు మనం ఎన్ని గొప్ప పూజలు చేసినా, ఎంత గొప్ప వాస్తు ప్రకారం కట్టుకున్నా కూడా సత్ఫలితాలు రాక ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఆర్థికంగా నలిగిపోతున్న వాళ్ళని కూడా నేను చూశాను. నలిగిపోతున్న వాళ్ళని చూస్తుంటాం. వీళ్ళకి నేను ఒకటే చెప్తుంటాను, ఇంత పెద్ద దోషమున్న అంతు చిక్కని వాస్తు సమస్యలు ఇవన్నీ కనపడేవి కాదండి. ఇప్పుడు శంకుస్థాపనలో చేసిన పొరపాటులు మనం చెప్పుకునే 25 రోజుల లోపల దాన్ని పూర్తి చేసుకోవాలి. మంచి ఫలితాలు స్టార్ట్ అయిన కాడ నుంచి కంప్లీట్ వరకు, గృహప్రవేశం వరకు ఎప్పుడు కూడా క్రమము తప్పకుండా నిర్మాణం జరుగుతూనే ఉండాలండి. ఏదో ఒక పని నడుస్తూ ఉండాలి. కనీసం వాటర్ కొట్టి రావడము, గేటుకు తాళం వేసి రావడము, ఓపెన్ చేసి ఓ లైట్ వేసి రావడము. అలా కాకుండా స్లాపులు వేసి 6 నెలలు వదిలేస్తారండి. కనీసం లైట్ కూడా ఉండదు. లక్ష్మి అంటే వెలుతురు కదండి, అది కూడా లేక 6 నెలలు వదిలేసిన తర్వాత కనీసం ఒక లైట్ వేయకుండా ఆ ఇల్లు పడవ పడి ఆ తర్వాత దానికి ఏదో శుభ్రం చేసి, వాస్తవానికి చేసి చేయని శుభ్రము అలక్ష్మి మొత్తం అంటే అల్లుకొని ఉంటుందండి, అలక్ష్మి అనమాట. అప్పుడు అలాంటి గృహాలు కూడా సత్ఫలితాలు రావండి, ఎన్ని పూజలు చేసినా కూడా. అందుకని ఇలాంటి భయంకరమైన ఇబ్బందులు ఎవరికైనా వస్తున్నాయంటే, అంటే భయంకరం అంటే హెల్త్, ఇప్పుడు
అన్యాయంగా అంటే మనం ఎంత పెద్ద ఆరోగ్యాన్ని మనం పాటించుకుంటూ కూడా ఇవాళ క్యాన్సర్ బారిన పడి, బ్లడ్ క్యాన్సర్ కావచ్చు, రకరకాల క్యాన్సర్లకు బారిన పడి ప్లాట్లు ఇల్లు అమ్మేసుకుంటూ ఒక్కసారి ఇంటిని మన వాస్తుని చూసి పరిశీలించి ఆ దోషాన్ని మనం నివారణ చేసుకుంటే, అంతు చిక్కని దోషాన్ని మనం నివారణ చేసుకుంటే ఎక్కడ కూడా కూల్చివేతలు లేకుండా, ఎక్కడ కూడా సూక్ష్మ ఇంటికి ఇబ్బంది కలిగించకుండా అష్టదిగ్బంధనతో నేను ఆ దోషాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటానండి. కాబట్టి మీరు ఎవరైనా కూడా భయంకరమైన ఇబ్బందులు ఉన్నాయని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నేను అష్టదిగ్బంధన చేసి పంపిస్తుంటాను. ఆ సమస్యల్ని నాతో మీరు క్లియర్గా మాట్లాడండి. మా ఆఫీస్ వాళ్ళు మాట్లాడిన గురువారితో మాట్లాడించమని చెప్పండి. ఈరోజు వీలు పడకపోవచ్చు, రేపైనా మాట్లాడవచ్చు, ఎల్లునైనా మనం మాట్లాడవచ్చు అండి. ప్రతి గురువారం సాయివాస్తు కార్యక్రమం 10 o'clock ఉంటుందన్నమాట. పైన ఉన్న మా నెంబర్స్ని మీరు సేవ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఎప్పటికైనా ఉపయోగపడుతుంది కొంతమందికి. కాబట్టి తప్పనిసరిగా ఈ మొబైల్ నెంబర్స్ కూడా సేవ్ చేసుకోండి. అంత చిక్కని సమస్యలు ఉద్యోగాలలో కావచ్చు. ఇప్పుడు కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారమ్మా, ఆఫీస్కి వెళ్ళేసరికి అందులో జాబ్లో పై ఆఫీసర్ల ఒత్తిడి, లేక కింది స్థాయి వాళ్ళు కూడా సరిగా మన మాట వినకపోవడం, దానివలన మనం జాబ్లలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారమ్మా. వాస్తవానికి గృహంలో ఏదైనా వర్ణస్థాన దోషములు ఉన్నప్పుడు ఇలాంటి జరిగే అవకాశాలు ఉంటాయన్నమాట. కాబట్టి వాస్తుశాస్త్రం చాలా ఒక సముద్రం లాంటి ఒక మహాశాస్త్రం అనేది. మనకు ఏ సమస్య ఉన్నా కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నేనున్నాను. ఇల్లుని కూడా ఎక్కడ కూల్చకుండా అష్టదిగ్బంధనతో కంట్రోల్ చేయొచ్చు.